అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథములో నుండి నిన్న మీకు ఒక మాట తెలియజేశానండి. ఆ మాట ఏమనగా 4వ కీర్తనలు 5వ వచనం చదువుకుందామండి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉందండి. ఆ మాట మీద తెలియజేశాను. ఒకటేమంటే మనం దేవునికి ఎలాంటి బలు అర్పించాలండి? నీతియుక్తమైన బలు మనం దేవునికి అర్పించాలి. ఏం చేయాలండి? మనం యెహోవాకి ఎలాంటి బలు అర్పించాలండి? నీతియుక్తమైన బలు అర్పించాలి. నీతిగా అర్పించాలి, నమ్మకంగా అర్పించాలి. దేవునికి ఎవరైతే నమ్మకంగా అర్పిస్తారో, తన హృదయపూర్వకంగా అర్పిస్తారో, తనకి హృదయపూర్వకంగా తన మనసు పూర్తిగా అర్పిస్తే దేవుడు వాళ్ళ మొర ఆలకిస్తాడు. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడే మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామములు ప్రభువా, మీకే వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. అయితే ప్రభువా, మరి ఇప్పుడు మీ వాక్యం విన్న ప్రభువా, మీ వాక్యాన్ని ఈ వాక్యం లోబట్టుకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిపై వాక్యం అంతా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిపై వాక్యం చదువుటకు మీరు సహాయం చేయమని, కుటుంబాన్ని నెమ్మదిపరచమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.